హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మీ అందరికీ, ఎందుకంటే మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం కొంచెం అని ఆదరిస్తున్నారు. దానికి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఈరోజు ఏంటంటే మేమందరం తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళబోతున్నాం. అంటే వైజాగ్. అదే మా తమ్ముని కూతురు పుట్టింది కదా, 21st డే అని చెప్పి నేను వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు అందరం ట్రైన్ ఎక్కి వెళ్తున్నాం. ఈ వీడియో మొత్తం మీకు కళ్ళ గట్టినట్టు చూపిస్తాం. ఓకే చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. మా ఇల్లు ఇప్పుడు బాగా చెప్తున్నా. బాగా ఇల్లు మేము వచ్చేదాకా జాగ్రత్తగా ఉండు, ఓకేనా? వచ్చేదాకా జాగ్రత్తగా ఉండు, ఓకేనా? మన వాళ్ళు అయితే అట్లా వెళ్తారు ఇద్దరు. ఇప్పుడే మా ఊరు బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసినాం. ఇది మన తెలంగాణ తల్లి బొమ్మ. ఈరోజు అయితే బాగా హాట్ ఉంది, అంటే ఎండ ఉన్నది. వైషమ్మ మనం వచ్చి చాలా సేపు అవుతుంది, ఇంకా బస్ రావట్లేదు. అదేలా నేను మీకు ఒకటి చెప్తా, నేను చెప్పినట్టు చెప్తారు. ఇప్పుడైతే మనం కోర్టులో బస్ స్టాండ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ నుంచి మనం నిజామాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం అయితే రైల్వే స్టేషన్కి వచ్చాం. అయితే మనకి ఇక్కడ బుకింగ్ అయితే లేదని చెప్పి అన్నారు, క్లోజ్ అయిపోయింది. టికెట్లు తీసుకున్నాం జనరల్, అంటే కన్ఫర్మ్ టికెట్స్ దొరకలేవు మనకు, ఎందుకంటే విశాఖపట్నం కాబట్టి అన్ని రిజర్వేషన్ ఉంటాయి. మనకైతే ట్రైన్ ఎలాగో లేట్ అవుతుందని చెప్పారు కదా, అందుకే మా వాళ్ళు అయితే గట్టిగా లాగించేస్తారు, టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి. నేనైతే గర్ర తిన్నా, థమ్సప్ కూడా అవుతున్నట్టు. ట్రైన్ రావడానికి ఎలాగో టైం పడుతుందని చెప్పి బయట అయితే స్టేషన్ చూడడానికి అయితే వచ్చాము మేము, బయట లోపల ఎలా ఉందని చెప్పి. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము నిజామాబాద్ స్టేషన్కి వచ్చేసాము. మా పాపకి అద్దానికి పోయి థమ్సప్ తాగిపించారు, పిల్లలకి థమ్సప్ తాగిపించామని అని చెప్పి అంటే ఇక మా మమ్మీ కేసు ఎత్తా నేను కాదు, తాగిపించినందుకు మా మమ్మీ కేసు ఎత్తా అనే నేను మీకు వేసేస్తా. పిల్లకి తాగిపోయింది అసలు. చూడు ఇప్పుడైతే వెయిటింగ్ హాల్కి అయితే వచ్చినాం మేము. లోపల కూర్చోమంటే మా వాళ్ళందరికీ డ్యాన్సులు ఎత్తారు అంతే. ఏం చేస్తావు స్టెప్ అయ్యి ఇది పాటలు పెట్టింది ఎత్తలేదు. విపరీతంగా కొడుతుంది. ఈరోజు ఏమైందా మరి, అంటే వర్షంలో పిల్లలు ఎట్లా కష్టపడిపోతారని చెప్పి ఎండ కొడుతుంది అన్నట్టు. నేను అన్నది నాకే అర్థం కాలేదు, మీకు అర్థమైతే కామెంట్లో పెట్టండి. వీలైతే ఏమో రీల్స్ చేద్దని చెప్పి ఇక్కడికి వచ్చారు, చేస్తలేరు చక్క. ఒక అర్ధగంట వెయిట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ అయితే వచ్చింది, కానీ ఇది అదో కాదో మనకు తెలియదు ఖచ్చితంగా. ఆపండి. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందని చెప్పి మా పాప అయితే ఇక్కడ నడవడం అయితే ప్రాక్టీస్ చేస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు? ఆద్య ఏం చేస్తున్నావు? అయ్యో నడుస్తున్నావు నువ్వు? చూసారా ఫ్రెండ్స్, 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రైన్ వస్తుందని చెప్పి అన్నారు. అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది మనకి. చూద్దాం, వచ్చాక చూపిస్తా అండి మా ట్రైన్ని. నాగవల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. అయితే మనకు ట్రైన్ వచ్చేస్తుంది. అదిగో ట్రైన్. జూమ్ చేయొద్దు ఎందుకంటే క్లారిటీ రాదు. అనుకో జరుగురు. మనకు ట్రైన్ వస్తుంది, ఎందుకు బాధపడతారు? చెప్పు. బాయ్. కాదు, విశాఖపట్నం. ఇటు జరగరు, పక్క జరగరు.
పక్క సార్ అయితే ఎలాగో ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కేసి కూర్చున్నాం. కాకపోతే స్లీపర్ కోచ్ మనం తీసుకున్నది అయితే జనరల్ టికెట్. హడావిడిగా ఎక్కేసాం కాబట్టి స్లీపర్ కోచ్కి రావాల్సి వచ్చింది. సికింద్రాబాద్కి వెళ్ళాక ఎలాగో జనరల్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇక్కడ కూర్చోవడం తప్పు కాబట్టి. ఇప్పుడైతే ఎలాగో కష్టపడి మనం అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే జనాలు అయితే చాలా ఉన్నారు, చాలా అంటే చాలా. ఇక్కడైతే అట్ లాస్ట్ ఇంజన్ వేసేసి ఇట్ లాస్ట్కి అయితే ఇంకొక ఇంజన్ తీసుకొచ్చి అటాచ్ అయితే చేస్తున్నారు, మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడైతే మనం జనరల్లోకి అయితే వచ్చేసాం. కాకపోతే చాలా అంటే చాలా నిద్ర వస్తుంది, కానీ పడుకోవడానికి అయితే చూడలేదు, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. ఒకసారి చూడండి, మొత్తం చుట్టూ చూపిస్తా. మొత్తానికి అయితే పడుకోవడానికి ఛాన్స్ లేదు. ఏదో చిన్న కూర్చోవడానికి అయితే చోటు దొరికింది, కానీ పడుకోవడానికి అయితే అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు మనం అయితే రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చుట్టూ చూస్తూ ఉంటే అయితే అవన్నీ పొలాలు అని చెప్పి అనుకున్నాను స్టార్టింగ్ నేనైతే. కాకపోతే అవన్నీ పొలాలు కాదు, మేమైతే వాటిని చూసి ఫస్ట్ అయితే పొలాలు అనుకున్నాం. కాకపోతే అవన్నీ చేపల చెరువులు. ఇక్కడ రాజమండ్రి సైడ్ అయితే చాలా అంటే చాలామంది ఇలాగే చేపల చెరువులు వేసుకొని దాంట్లో చేపలు పెంచి వాళ్ళ జీవనాధారాన్ని కొనసాగించుకుంటున్నారు. ఈ విశాఖపట్నం అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను నేనైతే. కొబ్బరి చెట్లు అలాగే అరటి తోటలు అయితే చాలా ఉన్నాయి. బహుశా ఇక్కడ ఎక్కువ ఇవే పండిస్తారు కావచ్చు. అలాగే మనకి ఇప్పుడు గోదావరి పెద్ద బ్రిడ్జ్ అయితే రాబోతుంది. మీలో ఎంతమంది గోదావరి నది చూసారో మన తెలంగాణ వాళ్ళు కామెంట్లో అయితే పెట్టండి. రాజమండ్రి బిగ్గెస్ట్ బ్రిడ్జ్. బాబరే, వాటర్ వాటర్ చూసినా. ఓ మై గాడ్, టూ మచ్ తెలుసా. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి మొత్తం. అలా దిగినా అనుకో బయటకు కూడా వెళ్ళాం. వావ్, ఇంత పెద్ద నది చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం. నది పక్కకే మనకైతే ఒక శివాలయం టెంపుల్ అయితే ఉన్నది పెద్దది, మనకు కనిపిస్తుంది కదా, అదే శివాలయం టెంపుల్. జస్ట్ ఇప్పుడైతే మనం విశాఖపట్నం అయితే రీచ్ అయ్యాం. టైం అయితే 10:30-11 అయింది రీచ్ అవ్వడానికి. మరి అంటే చాలా టైం పట్టింది. అందరం ఇప్పుడైతే స్టేషన్ బయటకైతే వెళ్తున్నాం. మన సంతగాడు అయితే వస్తా అని చెప్పని అన్నాడు. పేర్రా విశాఖపట్నం గేట్ నెంబర్ 5 దగ్గరికి అయితే వచ్చేసాం. అయితే సంతగాడు వస్తుండు, వాడిని చూసి మా చెల్లి అయితే ఎగురుతుంది. వీళ్ళు బాగా కలిసిపోయారు. అత్తుండు సంతో మోడల్ నగనగడ వెళ్ళాను దారా బాబు. అందరం వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే బీచ్ చూద్దామని చెప్పని అన్నారు. కాబట్టి మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. నిజంగా ఏం లేదు, డాల్ఫిన్ బండలో బండలో తప్పు కదా, మరీ ఘోరం.
బండల్ని పట్టుకుని ఏనుగులు అంటున్నాం మేమైతే. గాయస్ ఇప్పుడైతే మేము వైజాగ్లో బీచ్కి వచ్చేసాం. నేనైతే ఒక 5 years నుంచి అనుకున్నాను మా పేరెంట్స్ రావాలని. ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా మా అత్తయ్య వాళ్ళతో వచ్చేసినాం. మా మరిది కమల. హలో గాయ్స్, చెప్పు. హలో గాయస్, వెల్కమ్ టు విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్. నేను మీ సంతోష్. అంతే అంతేనా? అంతే. చెప్తా చెప్పు. అయితే గాయస్, మొత్తానికి అయితే మా ఫ్యామిలీని కలిసేసా. చాలా రోజుల నుంచి విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నాకు చెల్లి ఏమంటారు, మా చెల్లి స్టార్ట్, మా చెల్లి, మా అమ్మ, మా వదిన, మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. ఇప్పటి నుంచి విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు బాగా వస్తుంది, కెమెరా పట్టుకపోతుంది. కూడా అవతలేదు. సో ఓకే, ఇంకా ఇస్తాం. వీడియో మొత్తం క్రేజీ ఉంటుంది కానీ ఇస్తాం. చూడండి, పార్ట్ 1 పార్ట్ 2 2 వస్తాయి. క్రేజీ ఉంటుంది. పడేస్తా